హాయ్ గైస్, నా పేరు శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అయితే నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఒక లైక్ అయితే చేయండి నా వీడియోకి. సో మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ మనం చూసినట్టయితే హౌస్లోకి మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నట్టు 14 మంది కంటెస్టెంట్లు అయితే ఎంటర్ అవ్వడం జరిగింది గైస్. సో 7 గర్ల్స్ అండ్ 7 బాయ్స్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ వీళ్ళందరూ న్యూ కమర్సే, అంటే కొత్త ఫేసెసే. సో మ్యాక్స్ నాకైతే చాలా తక్కువ మంది తెలుసు. సో ఇందులో మీకెంతమంది తెలుసు, అలానే ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనకి నాగార్జున గారి ఎంట్రీ అయితే ఉంటుంది. సో దేవరా సాంగ్తో. సో ఆయన అయితే దేవరా సాంగ్తో అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అవుతాడు. సో ఎంటర్ అవ్వగానే మనకి స్పెట్స్ అయితే తీసి ఇట్లా విసిరేస్తాడు. సో మనకి మధ్యలో స్పెట్స్ ఎందుకని చెప్పేసి, సో ఈసారి బిగ్ బాస్ గోయింగ్ టు బి లిమిట్లెస్ అని చెప్పేసి ఆయన అయితే చెప్తాడు. సో బిగ్ బాస్ గోయింగ్ టు బి లిమిట్లెస్ అంటే ఏంటి, సో మనం ఫర్దర్గా అయితే డిస్కస్ చేసుకుందాం దీని గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఈసారి బిగ్ బాస్ హౌస్ అనేది ఇన్స్పైర్డ్ బై నేచర్ అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇన్స్పైర్డ్ బై నేచర్ అంటే ఏంది, సో నేచర్ని ఇన్స్పైర్ చేసుకుని బిగ్ బాస్ హౌస్ అనేది డిజైన్ చేశారని చెప్తాడు. సో పువ్వులు, పక్షులు, చెట్లు, సో ఇవన్నీ అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆయన హౌస్లోకి ఎంటర్ అయ్యి హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాడు. సో ఆయన హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఏమైనా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ సో మామూలుగా యూజ్ చేయాల. సో ఆయన గార్డెన్ ఏరియాలో నుంచొని బుల్ ఫైట్ అని చెప్పగానే పక్కన బుల్స్ వచ్చి ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. సో నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ చూపిస్తాడు. సో స్విమ్మింగ్ పూల్ చూపించగానే జలకన్య అక్కడ ఇలా పడుకొని ఉంటుంది. సో కామెడీగా అనిపించింది, బట్ చాలా బాగుంది. సో అలానే నెక్స్ట్ చూసినట్టయితే సో గార్డెన్ ఏరియాలో ఒక ఇన్ఫినిటీ రూమ్ అయితే ఉంది గైస్. సో ఆ ఇన్ఫినిటీ రూమ్ గురించి అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చి హౌస్లోకి ఎంటర్ అవగానే ఒక గోల్డెన్ రూమ్ అయితే చూపిస్తాడు. సో గోల్డెన్ రూమ్కి ఒక జీబ్రా అనే సింబల్ ఉంటుంది అక్కడ. సో ఆయన ఏం చెప్తాడంటే, సో జీబ్రా కాదు, జిరాఫీ. సో జిరాఫీ అయితే ఉంటుంది. సో ఏం చెప్తాడంటే, సో అడవిలో ఏది అందుకోలేని సో జిరాఫీ అందుకుంటుంది. సో అలాగే ఈ హౌస్లో బిగ్ బాస్ ఇచ్చే అవకాశాలని సో ఎవరైతే అందుకుని స్ట్రాటజీస్ ప్లే చేస్తారో సో ఆ స్ట్రాటజీస్ ప్లే చేసే రూమే ఈ యొక్క గోల్డెన్ రూమ్ అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మనకి కరెక్ట్గా స్ట్రాటజీస్ ఎవరైతే ప్లే చేస్తారో వాళ్ళే లైన్ ఆఫ్ ద హౌస్ అని చెప్పేసి కూడా ఈయన అయితే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చెప్పినాక ఆయన మనకి మొత్తం హోమ్ టూర్ అంతా చూపిస్తాడు. సో లివింగ్ రూమ్, సో మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నట్టు సో 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి గైస్. సో వాటి పేర్లు కూడా మనం అయితే చెప్పడం జరిగింది. సో తూనిగా అని చెప్పేసి, అలానే పీకాక్ అండ్ జీబ్రా. సో 3 రూమ్స్కి 3 నేమ్స్ అయితే పెట్టారు. సో ఇవన్నీ కూడా ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నెక్స్ట్ వచ్చి కిచెన్ టూరు, లివింగ్ ఏరియా, సో ఇవన్నీ అయితే ఆయన చూపిస్తాడు. సో ఇవన్నీ చూపించినాక మనకి సో ఫస్ట్ కంటెస్టెంట్ అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో గైస్ నెక్స్ట్ చూసినట్టయితే హౌస్లోకి మనకి ఫస్ట్ హౌస్మేట్ అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో యష్మి గౌడ. సో ఈమెయితే చాలా సీరియల్స్ అయితే చేస్తున్నారు నాకు తెలిసి. సో నాకైతే తెలీదు, మేబీ. సో యష్మి గౌడ ఈమెయితే వచ్చారు. సో రాగానే కొన్ని ఫ్లవర్స్ పట్టుకుని వచ్చి నాగార్జున గారికి ఇస్తుంది. సో మీ స్టైల్కో ఫ్లవర్, మీ స్మైల్కో ఫ్లవర్ చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నాగార్జున ఏమి అడుగుతారు, సో లిమిట్లెస్గా నీకు హౌస్లో ఏం కావాలని చెప్పేసి. సో ఈమైతే నాకు బిర్యానీ కావాలని చెప్తుంది. సో అలానే మీ ట్రిగ్గర్ మూమెంట్ ఏంటి అని అడిగితే నాకు ఆకలి లేకపోతే నేను తట్టుకోలేనని చెప్పేసి చెప్తుంది. సో నాకు తెలిసి ఈమె మంచి ఫుడ్ అనుకుంటా. సో ఈమైతే ఎక్కువ దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్రీవియస్ డిస్కస్ చేసుకున్నట్టు హౌస్లోకి సో ప్రీవియస్ సీజన్స్లో ఇండివిజువల్గా అయితే వెళ్ళేవారు. సో బట్ ఈ సీజన్లో ఏంటంటే పేరు కింద అయితే హౌస్లోకి అయితే ఎంటర్ అవుతారు. సో నాగార్జున గారు దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నువ్వు ఒక్కరు వెళ్ళట్లేదు, సో పేరుతో అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీ యొక్క బడ్డీని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి సో ఆమెకు 3 బోర్డులు అయితే చూపించడం జరుగుతుంది. సో ఒక బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. సో ఆమె ఒక బోర్డు సెలెక్ట్ చేసుకొని టర్న్ చేయగానే సో అందులో 3 క్వాలిటీస్ అయితే ఉంటాయి, పౌరుషం, స్మార్ట్ అండ్ సింగిల్ అని చెప్పేసి. సో ఆ క్వాలిటీస్ ఉన్న బడ్డీ అయితే వస్తాడు నీకు పేరుగా. సో మీరిద్దరూ కలిసి లోపలికి వెళ్ళాలని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు గైస్. సో ఇదంతా పెద్ద సోది. సో ఆల్రెడీ ముందే వాళ్ళకి ఎవరైనా కలిసి వెళ్ళాలని చెప్పేసి పేరుని సెలెక్ట్ చేసి ఇస్తారు. సో మనకి ఏదో అట్లా చూపిస్తారు. సో నెక్స్ట్ ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి సో నిఖిల్ అయితే ఎంటర్ అవుతాడు సెకండ్ హౌస్మేట్ కింద. సో వీళ్ళిద్దరూ కలిసి హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో నాగార్జున గారు నిఖిల్ని కూడా అడుగుతారు అనమాట, హౌస్లో నీకు లిమిట్లెస్గా ఏం కావాలి అని చెప్పేసి. సో నిఖిల్ అయితే మనశ్శాంతి అని చెప్తాడు. సో యాక్చువల్లీ హౌస్లో దొరకందే అది. సో మనశ్శాంతి అని చెప్తాడు వింతగా. సో నెక్స్ట్ వచ్చేసి సో వీళ్ళిద్దరూ కలిసి హౌస్లోకి అయితే ఎంటర్ అవుతారు. సో ఫస్ట్ పేరు కింద సో యష్మి గౌడ అండ్ నిఖిల్. సో వీళ్ళిద్దరూ అయితే హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ హౌస్మేట్ అయితే ఎంటర్ అవుతారు స్టేజ్ మీదకి. సో అభయ్ నవీన్. సో ఈయన వచ్చి పెళ్లి చూపులు సినిమాలో చేశారు. సో అలానే ఇంకొన్ని సినిమాలు కూడా చేశారంట, సైడ్ రోల్స్ ఎట్లాంటి ఫ్రెండ్స్ సపోర్టింగ్ రోల్స్ లాంటివి. సో నెక్స్ట్ వచ్చేసి ఈయనకి వాళ్ళ వైఫ్ది వీడియో బిట్ అయితే చూపిస్తారు నాగార్జున గారు.
సో ఆ బిట్ అయితే చూపిస్తారు. తర్వాత ఈయన కూడా అడుగుతారు. సో లిమిట్‌లెస్‌గా నీకేం కావాలని చెప్పేసి. సో ఈయనైతే టీ కావాలని చెప్తారు. ఏందో మరి నాకు అర్థం కాల. సో ఈ లిమిట్‌లెస్‌గా టీ కావాలంట. సో నెక్స్ట్ చూసినట్టయితే సో అభయ్ నవీన్‌కి పేరుగా సో ఫోర్త్ హౌస్‌మేట్ అయితే హౌస్‌లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈమె పేరు వచ్చి ప్రేరణ. సో నాకు తెలిసి ఈమె కూడా సీరియల్ యాక్టరే. సో చాలా సీరియల్స్ అయితే చేసున్నారు. మేబీ చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో నాగార్జున గారు అడుగుతారు. సో మీరు ఇలా స్పోర్ట్స్ ఆడతారంట అని చెప్పేసి. సో ఆమె అయితే చెప్తుంది. సో నేను రగ్బీ, ఫుట్బాల్, లాంగ్ జంప్ ఇవన్నీ ఆడేదాన్ని అని చెప్పేసి. సో మేబీ నాకు తెలిసి ఈమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ అవుతుంది. సో మేబీ అంటే హౌస్‌లో గేమ్స్ అవి ఆడాలి కాబట్టి. సో ఆబ్వియస్‌గా గట్టి పోటీ అయితే ఇస్తది నాకు తెలిసి. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెని కూడా నాగార్జున గారు అయితే అడుగుతారు. సో హౌస్‌లో లిమిట్‌లెస్‌గా ఏం కావాలని చెప్పేసి. సో ఈమె అయితే నిద్ర కావాలి అని చెప్పేసి చెప్తుంది. అలానే ఈమె రీసెంట్లీ మ్యారీడ్ అనుకుంటా. సో వాళ్ళ హస్బెండ్‌కి సంబంధించి ఒక చిన్న గేమ్ అయితే ప్లే చేస్తారు హౌస్‌లో స్టేజ్ మీద. సో నెక్స్ట్ వచ్చేసి సో అబ్బాయి నవీన్ అండ్ ఈ ప్రేరణ సో వీళ్ళైతే సెకండ్ పేర్ కింద హౌస్‌లోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే రానా అండ్ నివేతా థామస్ స్టేజ్ మీదకి అయితే రావడం జరుగుతుంది. సో నాకు తెలిసి వీళ్ళు 35 అనే ఒక మూవీ అయితే తీశారు. సో దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి అయితే వీళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళు వచ్చేసి నాగార్జున గారితో కొంచెంసేపు మాట్లాడి వీళ్ళైతే హౌస్‌లోకి వెళ్తారు. సో వీళ్ళు హౌస్‌లోకి వెళ్ళగానే ఆల్రెడీ 2 పేర్స్ ఎంటర్ అయ్యి ఉన్నారు కదా! సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వీళ్ళైతే ఒక గేమ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో బాటిల్ ఫ్లిప్ అని చెప్పేసి. సో ఆ గేమ్ అన్ని కండక్ట్ చేస్తారు. సో ఆ గేమ్‌లో ఆబ్వియస్‌గా నిఖిల్ అండ్ యష్మి సో వీళ్ళైతే విన్ అవుతారు. అండ్ అభయ్ అండ్ ప్రేరణ అయితే ఓడిపోతారు. సో వీళ్ళైతే కొంతసేపు హౌస్‌మేట్స్‌తో మాట్లాడేసి రానా అండ్ నివేదా థామస్ బయటికెళ్ళిపోతారు. సో వెళ్ళిపోగానే నాగార్జున గారు ఎంటర్ అయ్యి సో ఎవరైతే ఓడిపోయిన పేరు ఉంటదో వాళ్ళనెళ్ళి సో ఎనకాల ఒక బోర్డ్ అయితే ఉంటది. సో రెడ్ క్లాత్ ఏసేసి. సో ఆ రెడ్ క్లాత్ అనేది రిమూవ్ చేయమంటారు. సో వెళ్లి రిమూవ్ చేయగానే సో అక్కడ 3 బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. అందులో ఫస్ట్ బోర్డ్ అయితే ఓపెన్ చేయమంటారు. సో అది ఓపెన్ చేయగానే అక్కడ నో రేషన్ అని అయితే ఉంటది. సో ఇదే మనకి పెద్ద ట్విస్టు. నో రేషన్ కాదు. నో క్యాప్టెన్. సో నో క్యాప్టెన్ అనేది ఉంటది. సో ఇదే మనకి పెద్ద ట్విస్ట్. సో ఈ సీజన్‌కి నో క్యాప్టెన్ అండ్ నో ఇమ్యూనిటీ. సో యాక్చువల్లీ నో రేషన్ అని కూడా ఉంటది. సో అది సెకండ్ బోర్డు. అది ఇప్పుడే ఓపెన్ చేద్దాం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో సో ఈ సీజన్‌కి అయితే నో క్యాప్టెన్ అండ్ నో ఇమ్యూనిటీ. సో ఇది పెద్ద ట్విస్ట్ అనమాట. సో గైస్ నెక్స్ట్ చూసినట్టయితే ఫిఫ్త్ కంటెస్టెంట్ అయితే హౌస్‌లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఆదిత్య ఓం. సో ఈయన ఆల్రెడీ మీలో చాలా మందికి తెలిసే ఉంటది. సో 'లాహిర్ లాహిర్ లాహిర్‌లో' అనే మూవీ అయితే చేశాడు ఈయన. సో ఎందుకో ఈయన ఎంటర్ అవ్వడంలోనే కొంచెం టెన్షన్‌గా అనిపిస్తది. కొంచెం టెన్షన్ పడుతున్నట్టు అట్లా. సో ఈయనైతే ఎంటర్ అవుతాడు. సో ఈయనకి బడ్డీగా సో ఈయనకి పేరుగా కూడా ఒక కంటెస్టెంట్ అయితే రావాలి కాబట్టి సో నెక్స్ట్ అయితే సోనియా ఆకుల అంట. సో ఈమె అయితే ఎంటర్ అవుతుంది. సో నాకైతే తెలీదు. సో నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈమె నాకు తెలిసి కొన్ని మూవీస్ ఏమో చేసినట్టున్నారు. సో బట్ వచ్చి ఈమె కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గైస్. బికాజ్ ఎందుకంటే నాగార్జున గారు అడుగుతారు. సో ఈమె చెప్తది. సో నాకు కల్వరి వచ్చు అలానే కరాటే వచ్చు అని చెప్పేసి. సో మేబీ మంచి ఫిజికల్ గేమ్స్ ఏమైతే ఉంటాయో హౌస్‌లో సో వాటన్నిటికి కూడా ఈమైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. సో ఈమె కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. అలాగే ఆర్‌జీవి గారు చిన్న వీడియో బయట అయితే ప్లే చేస్తారు ఈమె గురించి. మేబీ నాకు తెలీదు. సో వీళ్ళిద్దరూ కలిసి పెయిర్‌గా హౌస్‌లోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో థర్డ్ పెయిర్‌గా ఆదిత్య, ఓం అండ్ అలానే సోనియా ఆకుల. సో వీళ్ళిద్దరూ అయితే ఒక పెయిర్ కింద అయితే లోపలికి ఎంటర్ అవుతారు గైస్. సో గైస్ నెక్స్ట్ మనకి సెవెంత్ హౌస్‌మేట్ చూసినట్టయితే సో బెజవాడ బేబక్క. సో ఈమె ఏవి ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఈమె అయితే మంచి ఏవీతో అయితే ఎంటర్ అవుతారు. సో ఈమె చాలా యాక్టివ్ ఉంటారు బేసిక్‌గా. సో మీలో చాలామందికి ఈమె తెలిసుండొచ్చు. టిక్‌టాక్ వీడియోస్‌లో చేసేవారు. నెక్స్ట్ వచ్చి మంచు లక్ష్మణ్ చాలా బాగా ఇమిటేట్ చేస్తారు ఈమె. సో ఈమైతే ఫుల్ యాక్టివ్ ఉంటారు. అలానే చాలా మంచి సింగర్ అని కూడా మనకు తెలుస్తుంది. సో ఈమైతే హౌస్‌లోకి ఎంటర్ అవుతారు. సో నాగార్జున గారు ఈమెను అడుగుతారు. సో లిమిట్‌లెస్‌గా నీకు హౌస్‌లో ఏం కావాలి అని చెప్పేసి. సో ఈమైతే నాకు ఫుడ్ కావాలని చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెను కూడా సెలెక్ట్ చేసుకోమంటారనమాట. సో నీకు పేరుగా. సో ఈమైతే ఒక బోర్డ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ బోర్డు చూపించగానే హ్యూమరస్, వైరల్ అండ్ మల్టీ టాలెంటెడ్ అని వస్తది. సో హ్యూమరస్, మల్టీ టాలెంటెడ్, వైరల్. సో వైరల్ అనగానే సో నెక్స్ట్ వచ్చేసి ఈమెకి పేరుగా వచ్చే కంటెస్టెంట్ శేఖర్. సో శేఖర్ భాష గురించి చెప్పుకుంటే సో ఈయన వచ్చేసి నాకు తెలిసి చాలా బాగా మాట్లాడగలుగుతాడు. అలానే చాలా ఓపిక ఎక్కువ. సో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈయన అడిగితే చెప్తాడు. సో నేను ఫ్రెండ్లీగా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటా. ఒకవేళ ఇన్‌కేస్ నన్ను ఎనిమీగా చూస్తే సో కప్పు నేను పట్టుకెళ్ళిపోతా అని చెప్పేసి. సో ఇక్కడ ఒక లాజిక్ అయితే చెప్తాడు. సో ఇది వచ్చేసి సీజన్ 8 అంటే 8. సో 8. సో కప్ వచ్చేసి 8. సో నన్ను ఎనిమిగా చూస్తే కప్ అనేది నేను తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి ఒక లాజిక్ అయితే చెప్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు సో నెక్స్ట్ పేరు కింద సో బేబక్కని, శేఖర్ భాషని హౌస్‌లోకి అయితే పంపించడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ కలిసి హౌస్‌లోకి అయితే ఎంటర్ అవుతారు. సో ఫోర్త్ పేరు కింద. సో సెవెంత్ అండ్ ఎయిత్ హౌస్‌మేట్స్ కింద. సో నెక్స్ట్ చూసినట్టయితే నైన్త్ కంటెస్టెంట్. సో నైన్త్ హౌస్‌మేట్ కింద మనకి లోపల అడుగుపెట్టేది కిరాక్ సీత. సో మీలో చాలామందికి ఈమె తెలిసుండొచ్చు. సో 7 అవర్స్‌లో ఈమె చాలా వీడియోలు అయితే చేసున్నారు.
అలానే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ 'బేబీలో' ఈమె చాలా మంచి క్యారెక్టర్ అయితే చేశారు. ఆబ్వియస్‌గా అది నెగెటివ్ రోల్ అనుకో. సో చేసున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెని ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అని అడుగుతారు నాగార్జున గారు. సో ఈమె అయితే చెప్తది. సో ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడాలంటే నాకు అస్సలు నచ్చదు. సో నేను చాలా ట్రిగ్గర్ అవుతా అని చెప్తది. సో నెక్స్ట్ వచ్చి హౌస్‌లో మీకు లిమిట్‌లెస్‌గా ఏం కావాలి అని అడిగితే ప్రూవ్ మై సెల్ఫ్ అని అంటది. చాలా బాగా చెప్తది. సో నాకైతే బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈమె గురించి 4 క్వాలిటీస్ చెప్పమంటే చెప్తది. సో నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి, అలానే నేను చాలా కేరింగ్ ఉంటా అని చెప్పేసి, అండ్ కాన్ఫిడెంట్ ఉంటా అని చెప్పేసి, సో ఆబ్వియస్‌గా చాలా రెస్పాన్సిబుల్ ఉంటా అని చెప్పేసి అయితే ఈమె చెప్తది ఈమె గురించి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఈమె కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే అవుతుంది అని నేను అనుకుంటున్నా. అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా గట్టిగా అయితే చేస్తది. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెను కూడా ఒక బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. సో పెయిర్‌గా. సో ఈమైతే ఆబ్వియస్‌గా ఒక బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటది. సో ఆ బోర్డ్‌లో ఈమెకొచ్చే క్వాలిటీస్ ఏందంటే, సో సెన్సిటివ్, అన్‌ప్రెడిక్టబుల్ అండ్ హైపర్. సో ఈ క్వాలిటీస్ ఉన్న బడ్డీ అయితే ఈమెకి పేరు కింద వస్తారని చెప్పేసి చెప్తారు. సో నెక్స్ట్ వచ్చి కిర్రాక్ సీతకి పేరుగా వచ్చే కంటెస్టెంట్ ఎవరంటే, సో 10th హౌస్‌మేట్. సో నాగమణికంట. సో ఈయనైతే నాకు తెలీదు. సో ఇదే ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నా. సో ఈయన వచ్చేసి కొన్ని సీరియల్స్ ఏమో చేస్తా ఉన్నాడు అని అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఈయనైతే ఎంటర్ అవుతారు స్టేజ్ మీదకి. సో ఈయన ఎంటర్ అయ్యే ముందు ఈయనకి సంబంధించిన ఏవి అయితే ప్లే చేస్తారు. సో అదైతే చాలా ఎమోషనల్ అండ్ సాడ్ ఉంటుంది. సో ఆ వేలో చెప్తారనమాట. సో ఈయన ఐపీసీసీ క్లియర్ చేసి జాబ్ అయితే చేస్తున్నాను. సో అది క్విట్ చేసి వచ్చాను ఇండియాకి అని చెప్పేసి. యూఎస్లో ఉండేవాడిని. సో ఇండియాకి వచ్చా అని చెప్పేసి చెప్తాడు. సో ఈయన చెప్తాడు, నా పేరెంట్స్ కూడా లేరు. సో ఫాదర్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. సో మదర్ వచ్చి 2019లో చనిపోయారని చెప్పేసి చెప్తాడు. సో చాలా సాడ్ అండ్ ఎమోషనల్ అయితే ఉంటుంది గైస్. సో ఈయన అండ్ కిరాక్ సీత, సో వీళ్ళిద్దరూ కలిసి హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో నాగమణి కంటే గురించి ఇంకొన్ని పాయింట్స్ అయితే మనం పక్కా మాట్లాడుకుందాం లాస్ట్లో. సో చూస్తూ ఉండండి. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరూ అయితే హౌస్లోకి ఎంటర్ అవుతారు గైస్. సో నెక్స్ట్ స్టేజ్ మీదకి నాని అండ్ ప్రియాంక మోహన్ అయితే ఎంటర్ అవుతారు. సో సరిపోదా శనివారం అనే మూవీ అయితే ఉంది. సో దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి అయితే వీళ్ళు స్టేజ్ మీదకి అయితే వస్తారు. సో వచ్చి నాగార్జున గారితో మాట్లాడతారు. సో నాగార్జున గారు కొంచెం కామెడీ అయితే చేస్తారు నానితో. నేను 4 రోజులు హాలిడేకి వెళ్తున్నా, సో నువ్వు హోస్ట్ చేయాలని చెప్పి. సో ఇట్లా కామెడీ అది చేసినాక సో నాని అండ్ ప్రియాంక మోహన్, సో వీళ్ళైతే హౌస్లోకి అయితే ఎంటర్ అవుతారు. సో హౌస్లోకి ఎంటర్ అయ్యాక సో థర్డ్ పేర్ అండ్ ఫోర్త్ పేర్, ఫిఫ్త్ పేర్, సో ఎవరైతే ఎంటర్ అయ్యారో ఈ 3 పేర్స్కి మళ్ళీ వీళ్ళు ఒక గేమ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ గేమ్లో ఆబ్వియస్గా బేబక్క అండ్ శేఖర్ అయితే విన్ అవుతారు. సో రిమైనింగ్ 2 పేర్స్ అయితే ఓడిపోతారు. సో ఆ గేమ్లో లీస్ట్ వచ్చిన పేరు ఏదైతే ఉందో కిరాక్ సీత అండ్ నాగమణికంట. సో వీళ్ళనైతే నాగార్జున గారు వెనక్కి వెళ్ళి, సో ఇందాక మనం ముందు చూపించినట్టు 3 బోర్డ్స్ ఉన్నాయి కదా. సో ఆల్రెడీ ఒక బోర్డు అయితే ఓపెన్ చేశారు, నో క్యాప్టెన్ అండ్ నో ఇమ్యూనిటీ అని చెప్పేసి. సో వీళ్ళని వెళ్ళి సెకండ్ బోర్డ్ అయితే ఓపెన్ చేయమనడం జరుగుతుంది. సో సెకండ్ బోర్డ్ ఓపెన్ చేయగానే నో రేషన్ అని అయితే ఉంటుంది గైస్. సో ఈ సీజన్లో వీళ్ళకి నో రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో నో రేషన్ అంటే ఏం లేదు, నాకు తెలిసి వీళ్ళకి ఏవో టాస్క్లు అవి ఇస్తారు. సో ఆ టాస్క్లు అవి ప్లే చేసి వీళ్ళైతే రేషన్ అనేది సంపాదించుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా లిమిట్లెస్గా. సో బికాజ్ ఈ సీజన్ వచ్చేసి లిమిట్లెస్ కాబట్టి. సో ఇవే లిమిట్లెస్ అంటే ఏం లేదు, ఇలాంటివి అనమాట. సో మనం అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసినట్టయితే సో 11th హౌస్మేట్, సో 11th కంటెస్టెంట్ కింద పృథ్వీరాజ్. సో ఈయనైతే ఎంటర్ అవుతాడు. సో నాకు తెలిసి ఈయన కూడా కొన్ని సీరియల్స్ అయితే చేస్తున్నాడు. సో ఈయన ఎంటర్ అవగానే నాగార్జున గారు అయితే ఈయన అడుగుతాడు, సో ఎందుకు వచ్చాను బిగ్ బాస్కి అని చెప్పేసి. సో ఈయన అయితే చెప్తాడు, ఎక్స్పీరియన్స్ కోసం, మనీ కోసం అండ్ అలానే ఫేమ్ కోసం అయితే వచ్చా అని చెప్పేసి. సో లిమిట్లెస్గా నీకు బిగ్ బాస్ హౌస్లో ఏం కావాలి అని అడుగుతారు. అడిగితే నాకు లవ్ కావాలని చెప్తాడు. సో లవ్ కావాలంట. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్గా ఈయనకి కూడా పేరు కింద సో నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ విష్ణుప్రియ. సో 12th కంటెస్టెంట్ కింద విష్ణుప్రియ అయితే వస్తున్నారు. సో మీలో చాలామందికి ఇవి తెలుసు. సో సుధీర్తో కలిసి చాలా షోస్ అయితే యాంకరింగ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. సో ఈమెయితే ఎంటర్ అవుతారు. సో ఈమెతో కూడా మాట్లాడేసి సో లిమిట్లెస్గా నీకేం కావాలని అంటే ఎంటర్టైన్మెంట్ అంటది. సో నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది గైస్. సో చాలా యాక్టివ్ ఉంటుంది బేసిక్గా. అలానే నోరు కూడా చాలా పెద్దదే. సో గట్టిగా నవ్వుతుంది, ఏం నవ్వురా నాయన. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళిద్దరిని కలిపి పేరు కింద హౌస్లోకి అయితే ఎంటర్ చేస్తారు. సో 6th పేరు కింద. సో వీళ్ళిద్దరూ కలిసి హౌస్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది గైస్. సో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ వచ్చేసి 13th హౌస్మేట్ కింద సో నైనిక అయితే ఎంటర్ అవుతుంది స్టేజ్ మీదకి. సో నైనిక మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సో ఈమె ఢీ షోలో చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెతో కూడా నాగార్జున గారు మాట్లాడినాక సో ఈమెకి బడ్డీ కింద సెలెక్ట్ చేసుకోవడానికి ఒక బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. సో ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోగానే అక్కడ ఉంటుంది డేరింగ్, ఫన్ అండ్ ప్యాషనెట్ అని ఉంటుంది. సో ఈ డేరింగ్, ఫన్, ప్యాషనెట్ కంటెస్టెంట్ ఎవరంటే సో అఫ్రీది. సో ఈయన లాస్ట్ కంటెస్టెంట్ అండ్ 14th హౌస్మేట్. సో ఈయనైతే స్టేజ్ మీదకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఈయన వచ్చేసి వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఈయన అయితే చాలా వీడియోస్ అయితే చేస్తున్నాడు. సో మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, మేబీ నాకైతే తెలియదు, నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. సో ఈ వరంగల్ డైరీస్ అంటే ఈయన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి. సో నాగార్జున గారు ఈయన్ని కూడా అడుగుతారు, సో అఫ్రీదీని, సో నీకు ట్రిగర్ మూమెంట్స్ ఏంటంటే సో ఈయన చెప్తాడు, సో నాకు చీకటి అంటే భయం,
డార్క్నెస్ అంటే భయం, దెయ్యాలంటే భయం అని చెప్పేసి చెప్తాడు. సో లాస్ట్ పేరు కింద సో అఫ్రీది అండ్ నైనిక్ అని సో వీళ్ళని కూడా హౌస్లోకి అయితే పంపించడం జరుగుతుంది. సో 13th అండ్ 14th హౌస్మేట్స్ కింద. సో నెక్స్ట్ వచ్చి స్టేజ్ మీదకి మనకి అనిల్ రావిపూడి గారు అయితే ఎంటర్ అవుతారు. సో మనకు తెలిసిందే ఈయన ప్రతి సీజన్లోని ప్రతి బిగ్ బాస్ సీజన్లో కొన్ని ఈయనైతే ఎంటర్ అవుతాడు. యూజువల్గా ఈయన వచ్చేసి ఫినాలే టైంలో వచ్చి సూట్ కేసు పట్టుకొని వస్తాడు. బట్ డిఫరెంట్గా ఈసారి స్టార్టింగ్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్కి వచ్చాడు. సో ఈయన రాగానే నాగార్జున గారు కూడా ఆబ్వియస్గా అదే చెప్తారు. సో మనకి ఏదో ఆనవాయితీ ఉందని చెప్పేసి కామెడీ చేస్తారు. సో ఈయనైతే ఒక సినిమా తీసున్నాడు ఎక్స్ అని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడతారు. సో దాని గురించి మాట్లాడినాక అనిల్ రావిపూడి గారిని హౌస్లోకి అయితే పంపించడం జరుగుతుంది. సో అనిల్ రావిపూడి హౌస్లోకి అయితే ఎంటర్ అవుతాడు. సో హౌస్లోకి ఎంటర్ అయ్యాక ఈయన ఒక చిన్న ప్రాంక్ అయితే చేస్తాడనమాట. సో ప్రీవియస్ ఎంటర్ అయిన పేర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కండక్ట్ చేసిన గేమ్స్లో ఓడిపోయిన పేర్స్ ఉంటాయి కదా, 2 పేర్స్. సో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసి నుంచోబెట్టి చెప్తాడనమాట. సో మీరందరూ ఓటింగ్ చేయాలి. సో ఇందులో ఎక్కువ ఓటింగ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళనైతే స్వాప్ చేస్తాము. ఐ మీన్ హౌస్లోంచి ఎలిమినేట్ చేసి ఇంకొకరు వస్తారు వాళ్ళ ప్లేస్లో అని చెప్పేసి చెప్తాడు. సో ఆబ్వియస్గా అప్పుడు ఓటింగ్ అయితే జరుగుతుంది గైస్. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. సో బిగ్ బాస్ చాలా తెలివైనవాడు. సో ఇక్కడ నుంచి వీళ్ళకైతే గొడవలు స్టార్ట్ చేశాడు. సో ఓటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు గైస్. సో పృథ్వీ వచ్చేసి సీత పేరు చెప్తాడు. నెక్స్ట్ అఫ్రీది వచ్చేసి ప్రేరణ పేరు చెప్తాడు. సో ఆదిత్య ఓం, బేబక్క, నైనిక అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ కలిసి నాగమణికంట పేరు చెప్తారు. సో నాగమణికంటకి 5 ఓట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ వచ్చేసి సీత పేరు చెప్తాడు. అలాగే నిఖిల్ అండ్ యష్మి. సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి అభయ్ నవీన్ పేరు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా 5 ఓట్స్ నాగమణికంటకి వచ్చాయి కాబట్టి సో నాగమణికంట ఎలిమినేట్ చేయాలని చెప్పేసి చెప్తారు. సో నాగమణికంట ఈ లోపల ఒకసారి ఎమోషనల్ అయిపోతాడు, అగ్రెసివ్ అయిపోతాడు. సో కామెడీ ఏంటంటే ఇక్కడ అప్పటి వరకు ఐ మీన్ నాగమణికంట ఏవి చూపించినప్పుడు మనకు చాలా ఎమోషనల్ అండ్ సాడ్ అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఈ యాంగిల్లో ఈయన అగ్రెసివ్ అయిపోయి ఒకసారి కంట్రోల్ తప్పుతాడు. సో అనిల్ రావు కూడా అడుగుతాడు, సో నీ ఫేవరెట్ హీరో అని అడిగితే సో నాకు నేనే అని చెప్తాడు. సో చాలా కామెడీగా అయితే అనిపించింది. సో నాకు నేనే అని చెప్పడం ఏంటో నాయన. సో ఫైనల్గా అనిల్ రావిపూడి ఇది ప్రాంక్ అని చెప్పేసి సో ఆయన అయితే టాటా బాయ్ బాయ్ చెప్పేసి బయటకు అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆయన వెళ్ళిపోగానే లాస్ట్ ఎంటర్ అయిన 2 పేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గేమ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ యొక్క గేమ్లో అఫ్రీది అండ్ నైనిక అయితే విన్ అవుతారు అండ్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ అయితే ఓడిపోవడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా ఓడిపోయిన బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంటుంది కాబట్టి సో హౌస్మేట్స్ అందరినీ కలిపి యాక్షన్ రూమ్కి అయితే పిలుస్తారు. సో హౌస్మేట్స్ అందరూ కలిసి యాక్షన్ రూమ్కి అయితే వెళ్ళగానే సో మనకి అక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఆ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే సో ఇదే భారీ ట్విస్ట్ అనమాట ఈ సీజన్లో. సో ప్రైజ్ మనీ అనేది 0 అనమాట. సో యూజువల్గా ప్రీవియస్ సీజన్స్లో మనకి 50 lakhs అయితే ఉంటుంది ప్రైజ్ మనీ. సో ఇక్కడైతే 0 అని చూపిస్తుంది. సో దాని అర్థం ఏంటంటే ఈ హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే గేమ్స్ బాగా ఆడి ఆ ప్రైజ్ మనీ అనే దాన్ని లిమిట్లెస్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. సో 50 lakhs అని కాదు, సో ఎంతైనా సో మోర్ దెన్ 50 lakhs కూడా అవ్వచ్చు. సో లిమిట్లెస్ అనమాట. సో లిమిట్లెస్ సీజన్ కాబట్టి సో లిమిట్లెస్ ప్రైజ్ మనీ. సో వీళ్ళైతే గేమ్స్ ఆడి ఆ యొక్క ప్రైజ్ మనీ అనేది లిమిట్లెస్ చేసుకోవాలి. సో ఇది గైస్ బిగ్ బాస్ సంబంధించి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అప్డేట్స్. సో మరిన్ని అప్డేట్స్తో నేనైతే మీ ముందు ఉంటాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నాకైతే రివ్యూస్ చెప్పడం చాలా కొత్త కాబట్టి మేబీ ట్రై చేశాను. సో మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ.